ఎస్ఐ సార్ 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టిన సబ్ ఇన్స్పెక్టర్. ఉత్తీర్ణతే లక్ష్యంగా స్వయంగా పాఠాలు బోధిస్తూ ప్రోత్సాహం. సొంత ఖర్చులతో స్నాక్స్, స్టడీ మెటీరియల్ అందజేత ఆదర్శంగా నిలుస్తున్న ఎస్ఐ రాజేందర్. చదువు విలువ తెలియజేసేందుకే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. మా సిఐ సుధాకర్ ప్రత్యేక చొరవ వల్ల ప్రతిరోజు సాయంత్రం వారికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. 10వ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. విద్యార్థులకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు మా పోలీస్ శాఖ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. రాజేందర్, ఎస్ఐ, కోటపల్లి. ఖచ్చితంగా పాస్ అవుతాం. అజయ్, విద్యార్థి. నిరుపేదలమైన మేమంతా 10వ తరగతిలో పాస్ కావాలని ఎస్ఐ సార్ ఎంతో చొరవ చూపుతున్నారు. సార్ అందిస్తున్న సూచన సలహాలతో మేమంతా ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవుతాం. సార్ ప్రోత్సాహంతో టాప్గా నిలుస్తా. ఓంకార్ విద్యార్థి. ప్రతిరోజు సాయంత్రం ఎస్ఐ సార్ మా హాస్టల్కు వస్తున్నారు. సబ్జెక్టుల వారీగా పాఠం చెబుతున్నారు. ఏవైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తున్నారు. 10వ తరగతి పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో చెబుతూ ధైర్యాన్ని ఇస్తున్నారు. సార్ ప్రోత్సాహంతో 10వ తరగతి పరీక్షల్లో టాప్గా నిలుస్తామన్న నమ్మకం. ఎస్ఐ సార్ ఆధ్వర్యంలో ప్రత్యేక తరగతి నిర్వహణ చాలా బాగుంది. మాపై ఎస్ఐ సార్ ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. పరీక్షలంటే ఉన్న భయాన్ని పోగొట్టారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని 10వ తరగతిలో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటా. అజయ్, విద్యార్థి. హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా కూడా ఎస్ఐ రాజేందర్ సార్ గతంలో మంచిర్యాల టౌన్లో కూడా వేయడం జరిగింది. వాస్తవానికి ఆయన ఒక యూనిఫామ్ ఆఫీసర్ లాగా కాకుండా ఫ్రెండ్లీ పోలీస్తో పాటు సోషల్ సర్వీస్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి. అంటే ఏదైనా చిన్న చిన్న గొడవలకు సంబంధించి కేసులు కూడా కట్టకుండా మొదటగా ఆ ఇరు వర్గాలను కౌన్సిలింగ్ చేసి ఇరు వర్గాలను కలిపే ప్రయత్నమే చేసి ఎవరు కూడా బాధపడకుండా భవిష్యత్తులో మళ్ళీ రిపీట్ కాకుండా కుటుంబ బాధ్యతలు, వివిధ బాధ్యతలు తను చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి పంపే ప్రయత్నమే ఎక్కువ వరకు కూడా మంచిర్యాల టౌన్లో కూడా, ఇంత పెద్ద టౌన్లో కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా తను డ్యూటీ చేసి మారుమూల ప్రాంతం కోటపల్లిలో ఎస్సీ బాలరా హాస్టల్లో కూడా ప్రత్యేక చొరవతో సొంత ఖర్చులతో స్టడీ మెటీరియల్, స్నాక్స్ తెప్పించి కూడా విద్యార్థులకు విద్యా బోధన చేస్తారు. రోజు సాయంత్రం పోయి ఇప్పుడున్న పరిస్థితులలో మళ్ళీ అసలే కోటపల్లి ప్రాంతం అక్కడ ఉన్న టెన్షన్ ఉన్నప్పటికి కూడా విద్యార్థులు చదువుకోవాలి, 10వ తరగతిలో పాస్ కావాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, భవిష్యత్తులో కూడా విద్యార్థుల జీవితాలు నాశనం కావద్దంటే ఒక పోలీస్ ఆఫీసర్గా తన డ్యూటీ నిర్వహిస్తూ విద్యార్థులకు విద్యా బోధన చేస్తూ విద్యార్థులకు మంచి క్రమశిక్షణ నేర్పి 10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకునే విధంగా కోటపల్లి ఎస్ఐ రాజేందర్ సార్ అయితే ప్రత్యేకంగా కృషి చేస్తుండని చెప్పి అయితే నమస్తే తెలంగాణ వార్త వచ్చింది. వాస్తవానికి కూడా ఎస్ఐ రాజేందర్ సార్ కూడా అదే నేచర్. ఎందుకంటే ఎవరినో ఇబ్బంది పెట్టాలి, ఎవరినో ఏదో చేయాలన్న ఆలోచన కంటే మొదటగా ఎవరికైనా ఓ పద్ధతి, జీవిత బతికే విధానం ఏందనేది తను సూచిస్తారు. ఇక చెప్తే వినకపోతే ఎవరి నాశనం అనే పద్ధతిలో కొన్ని కేసులు నమోదు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప మొదటిగా ఈ ఎఫ్ఐఆర్లు వేయాలి, కక్ష సాధింపు. అంటే కొంతమంది ఆఫీసర్స్ కక్ష సాధింపు ఉంటుంది. అరే వీడు ఉన్నాడు వాడు, కానీ ఆలోచన ఎస్ఐ రాజేందర్ సార్కి ఉండదు. తను కూడా పూర్తిగా కూడా ఒక యూనిఫామ్ ఆఫీసర్ అయి ఉండి సామాజిక సేవ, సోషల్ సర్వీస్కే ఎక్కువ అంకితం అయిపోయి వివిధ యాక్టివిటీస్, ఇప్పుడు అదే యాక్టివిటీ సోషల్ సర్వీస్ యాక్టివిటీలో భాగంగానే 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు అంటే భయం లేకుండా సబ్జెక్ట్ మీద కూడా పూర్తి అవగాహన ఉండి పరీక్ష కేంద్రాలకు పోతే ఈజీగా అసలు వచ్చిన క్వశ్చన్ చూస్తే ఆన్సర్ చేసే పరిస్థితులలో ఉండాలని చెప్పి రోజు సాయంత్రం పోయి విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ విద్యార్థుల జీవితానికి మెరుగుదిద్దే ప్రయత్నం అయితే కోటపల్లి ఎస్ఐ రాజేందర్ సార్ చేస్తున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్.